शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. వృషభ రాశి వారికి శని గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి అధిపతి శుక్రుడు. శనైశ్వరుడు ముఖ్యంగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు గనక శుక్రుడు, శని మిత్రగ్రహాలు. శని, శుక్రుడు కూడాను మిత్రగ్రహాలు, ఉభయ మిత్రత్వం ఉంది ఇక్కడ. అంటే వృషభ రాశి వారికి సహజంగా శనైశ్వరుడి యొక్క ప్రభావము తక్కువగా ఉంటుంది. అయితే శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు శనైశ్వరుడు. అంటే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఏకాదశ స్థానంలో శని సంచరించడము అనేటువంటిది చాలా యోగదాయకమైనటువంటి సంచారము ఈ వృషభ రాశి వారికి. అందున సువర్ణమూర్తిగా ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది 2 విధాలుగా మనకు వృషభ రాశి వారికి 2027 జూన్ 3 వరకు శని యొక్క ప్రభావము చాలా అనుకూలంగా ఉంది. అయితే ఈ శని మిత్రుడు కనుక వృషభ రాశి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని చూసినట్టయితే ప్రథమంగా మనకు వృషభ రాశి వారికి కష్టానికి తగిన ఫలితము ఉంటుంది ఈ సమయం లోపల. ఏకాదశ స్థానంలో సంచారం గనుక మీరు కొంత కష్టపడండి, భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది.
కార్యసాఫల్యతను పొందుతారు, లాభాలు చేకూరుతాయి, పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. మీ వైపు నుండి కొంత ఒక 5% మీరు ఎఫర్ట్స్ పెట్టినట్టయితే 95% మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడాను మీకు లభిస్తాయి. ఆదాయం పెంపొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడాను మీకు ఈ శని యొక్క సంచారం మూలకంగా అందుతుంది. చాలా మంది మీ ఆత్మీయులు, ఆప్తులు, దగ్గర వాళ్ళు, స్నేహితులు, మీతో మూవ్ అయ్యేటువంటి వాళ్ళు అందరూ కూడాను మీకు సహాయం చేయడము, మంచి మార్గాన్ని మీకు చూపించడము అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడాను ఈ ఏకాదశ స్థానంలో శని సంచారం మూలకంగా ప్రమోషన్ లాంటిది పొందే అవకాశాలు ఉన్నాయి. శాలరీలో ఎన్హాన్స్మెంట్, పెరుగుదల, ఇవన్నీ కూడాను మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీకు స్నేహితులతో నెట్వర్క్ బాగా పెరుగుతుంది కనుక ఈ ఏకాదశ స్థానం మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశ స్థానంలో శని సంచారము మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు. అంటే టైం టు టైం వర్క్ చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. మీరు తప్పకుండా ఆ టైం టు టైం మీరు వర్క్ చేయడం మూలకంగా చేపట్టినటువంటి పనుల లోపల మీకు కార్య సాఫల్యత కలుగుతుంది. దీర్ఘకాలికమైనటువంటి లాభాలను కూడాను శనేశ్వరుడు ఇస్తాడు. అంటే ఈ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నప్పుడే కాకుండా దీని యొక్క ప్రభావము తదనంతరం కూడాను మీకు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని ఒకసారి ఏకాదశంలో సంచరిస్తున్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు, మనం చేపట్టేటువంటి పనులు, ఇవి దీర్ఘకాలికంగా మన పైన ఎఫెక్ట్ని చూపిస్తాయి కనుక చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. పెట్టుబడులకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతిఫలం మీకు రావడం స్టార్ట్ అవుతుంది. కుటుంబం యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక శ్రమకు తగినటువంటి స్థిరమైనటువంటి లాభం కనబడుతుంది. ఆరోగ్యం నయమవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురితో పనులు మీకు కలిసి వస్తాయి. అప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా పూర్వము తీసుకున్నటువంటి అప్పులను మీరు రిపే చేస్తారు. చెల్లించేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. మీరు అనుకున్నవి నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ సమయం లోపల రాబడి మట్టుకు మీకు సంతృప్తినిస్తుంది. మంచి సంఘటనలు జరుగుతాయి. ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉంటారు. ఇక సంపూర్ణంగా ఈ శని యొక్క ప్రభావము మీకు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే చాలా ఉపయుక్తమైనటువంటి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా శని మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు వృషభ రాశి వారికి జన్మస్థానాన్ని చూస్తుంటాడు. అంటే గోచార రీత్యా శుభస్థానంలో సంచరిస్తున్నటువంటి శని జన్మాన్ని చూస్తున్నాడు. దాని తర్వాత 5వ స్థానాన్ని చూస్తున్నాడు, 8వ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ దృష్టి పరంగా మనం చూసినట్టయితే మీకు కొంత స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి పనులపై మిమ్మల్ని ప్రేరేపించడము, తద్వారా మీకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. శనైశ్చరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు. ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు. అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము.
ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనైశ్చరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చేయండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.